సిమ్లా సిమ్లా జిల్లా ఢిల్లీకి 365 కిలోమీటర్లు ఉత్తరంలో ఉన్నది. అద్భుతమైన టేకు పలకలతో కప్పబడిన ప్రవేశ ద్వారం వైపు చూస్తున్న బాల్కనీలు. సిమ్లా ఉత్తర భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అద్భుతమైన ప్రదేశం. ఎత్తైన వాలులు మరియు ఉత్తేజకరమైన వాతావరణం కారణంగా లెక్కలేనంత మందిని సందర్శకులు ఆకర్షించిన గ్రామం. చార్లెస్ కెన్నడీ 19వ శతాబ్దం ప్రారంభంలో కెప్టెన్ చేత కనుగొనబడింది. 1864లో ఇది భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో వేసవి ప్రధాన కార్యాలయంగా మారింది. నేడు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. చుట్టుప్రక్కల ఉన్న అనేక కొండలు మరియు అడవులు ఇప్పుడు కాంక్రీట్ భవనాలతో కప్పబడి ఉన్నప్పటికీ సిమ్లా ఇప్పటికీ దాని యొక్క వలస ఆకర్షణలను చాలా వరకు నిలుపుకుంది. క్రైస్ట్ చర్చి, ది రిడ్జ్, నోఫ్ ది మాల్ ఒక ప్రసిద్ధ విహార ప్రదేశం. సిమ్లా యొక్క రద్దీగా ఉండే సామాజిక మరియు సాంస్కృతిక దృశ్యానికి కేంద్రంగా 2230 మీటర్లు ఎత్తులో ఉన్న రిడ్జి జఖూ కొండ పశ్చిమ భుజంపై ఉన్న బహిరంగ ప్రదేశం. ఇక్కడి నుండి హిమాలయ శ్రేణి యొక్క మంచుతో కప్పబడిన శిఖరాలు ఉత్తర క్షితిజం అంతటా ఒక వంపులో విస్తరించి ఉన్నాయి. ఉత్సవ కవాతులు మరియు అధికారిక రాష్ట్ర కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. క్రైస్ట్ చర్చి రోజువారీ ఉదయం 11 గంటలకు చర్చి మూసివేయబడితే కేర్ టేకర్ను సంప్రదించండి. రిడ్జి యొక్క తూర్పు చివరలో ఆధిపత్యం చలాయించే గోతిక్ క్రైస్ట్ చర్చి ఒక ప్రముఖ మైలురాయి. 1846లో నిర్మించబడిన ఇది ఉత్తర భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి చర్చిలలో ఒకటి. దీని చక్కటి గాజు కిటికీలు మరియు ఆకట్టుకునే ఆర్గాన్ 19వ శతాబ్దంలో పొందబడ్డాయి. చాన్సెల్ విండో చుట్టూ ఉన్న ఫ్రెస్కోను రుడ్యార్డ్ కిప్లింగ్ తండ్రి లాక్వుడ్ కిప్లింగ్ రూపొందించారు. సిమ్లా యొక్క మార్క్ ట్యూడర్ మున్సిపల్ లైబ్రరీ సమీపంలో ఉంది. బాబర్ క్యాండల్ ఫిక్షన్ ఓటెడ్ అపహరణ సీంట్ మాడి అని పిలువబడేది 19వ కాంట్రాక్టర్ను సూచిస్తుంది. ఈ ప్రదేశం సమీపంలోని పాటియాలాలోని స్టాహరుందర్ సింగ్లో కలప, పోస్ట్ ఆఫీస్, డౌన్లోడ్, లియోల్ స్కే గ్యాలరీ 1857లో ప్రారంభించబడింది మరియు అమెచ్యూర్ విన్యాసాల కోసం స్థానిక నివాసితులు ఇద్దరికీ ఇష్టమైన మాల్. 17 కాంబెర్మెడ్ ఆల్స్ వెంట స్కాండల్ పాయింట్ వరకు నడుస్తుంది.